పరలోకం నుంచి బయలుదేరాం, భూలోకానికి వచ్చాం, పాతాళానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. చక్రం కంప్లీట్ అయిపోయింది. సూర్యుడికి చక్రం ఉంది, చంద్రుడికి చక్రం ఉంది, గ్రహాలకు చక్రాలు ఉన్నాయి, కక్షలుండి తిరుగుతున్నాయి. మనకి చక్రం ఉంది. ఇప్పుడు చక్రంలో సగానికి వచ్చున్నాం మనం, భూమి మీదకి వచ్చేస్తున్నాం. ఇక నెక్స్ట్ మన డెస్టినేషన్ ఎక్కడ? నెక్స్ట్ మన హాల్ట్ ఎక్కడ? నరకమా, నీతిమంతులుండే పరదేశ? అక్కడ హాల్ట్ మళ్ళీ. ఏమండి, అది ప్లాట్ఫామ్. అది చిన్న టికెట్ తీసుకున్నాడు ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతుంటాడు. పెద్ద టికెట్ తీసుకున్నవాడు ఏసీ వెయిటింగ్ హాల్లో ఉంటాడు. అలా మీరు పరదేశంలో ఉంటారా? నరకానికి పోతారా? వేసి వస్తున్నాడు. అప్పుడు మళ్ళా పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు ఆయన. చక్రం. కనుక దేవుని కొరకు బతకాలి. ఇక్కడికి మనం వచ్చింది ఆయన కోసం బ్రతకడానికి. ఇక్కడ మనం ఉన్నది ఈ ప్లాట్ఫామ్. ఎర్త్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. మనం జర్నీలో ఉన్నాం. ఒక లోకం నుంచి ఇక్కడికి వచ్చాం, తల్లి గర్భం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. ఇక్కడ కొంత పని మనకుంది, ఆ పని మనం చేసేయాలి. యశుప్రభు అన్నాడు, ఇదిగో నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను తండ్రి అన్నాడు. భూమి మీదకి వచ్చిన వాళ్ళు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాళ్ళు. ఇంత ఘోరమా ఏంటి? ఇంత దారుణమా? బైబుల్ని కాల్చేశారే కళ్ళ ముందు. బైబుల్ని కాల్చి మీరు సాధించిందేముంది నేను అడుగుతున్నాను. అలానే బైబుల్ ప్రింట్ అవ్వడం ఆపేశారా? బైబుల్ అనువాదాలు మీరు ఆపేశారా? బైబుల్ పంచడం ఆపేశారా? కొనేవాళ్ళని మీరు కొనకుండా చేయగలిగారా? నీకు నిద్ర పట్టని, నీకు హార్ట్ అటాక్ వచ్చే విషయం చెప్పమంటారా? అసలు ప్రపంచంలో ఏ విధంగా రికార్డు చూడు, అందులో బైబిలే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక భాషలోకి అనువదించబడిన పుస్తకం ఏదంటే కళ్ళు మూసుకుని చెప్పండి, బైబిల్ అని చెప్పాలి అంతే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ఏంటి? అది బైబిల్. ప్రపంచంలో అత్యధిక మంచి చదవబడుతున్న పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఇలా ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఏంటి? అది బైబిల్. అత్యధిక మంది ప్రేమించబడిన పుస్తకం ఏంటి? అది బైబిల్. గిన్నీస్ బుక్ లో అనేక మంది రికార్డులోకి ఎక్కిన పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఒక సెకండ్కి 3 బైబిల్ అమ్ముడవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక సెకండ్కి 3 బైబిల్. ఒక సెకండ్కి. నేను ప్రసంగం ప్రారంభించి 1 గంట అయిపోయిందేమో, కొన్ని వందల బైబిల్ అమ్ముడైపోయాయి ఇప్పటికీ. ఏం చేయగలిగారు చెప్పండి మీరు? బైబిల్ నేను కాల్చడం అది ఏమైనా గొప్ప హీరోయిజం అనుకుంటున్నావా? కాల్చి మీరు సాధించిందే ఉంది, అది చెప్పండి. లేదే. ఎందుకు ఇలాంటి పనులు చేసి అనవసరంగా క్రైస్తవులైన వారి మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? మీరు బ్రతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? చేయవలసిన పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. తండ్రి పనులు, ఈ పనులు కాదు. మీరు చేయవలసిన తండ్రి పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. అందుకే మీరు బ్రతుకున్నారు. మీరు ఎంతవరకు బ్రతుకుంటారో తెలుసా? తండ్రి పనులు చేసినా చెయ్యకపోయినా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మీరు ఉంటారు.